చిన్నప్పుడే గుండెలో చిగురిచ్చిన పాట ఇది. అన్యాయానికి తిరుగుబాటుగా న్యాయం వైపు ఉండాలని చిగురించిన మొక్క ఈనాటికి కూడా న్యాయం వైపే ఉండాలి. ఈనాటికి కూడా అన్యాయం జరుగుతుంది, మనం న్యాయం వైపు ఉండాలని గద్దరన చనిపోగానే యుద్ధంలో దిగినాను, రాజకీయంలోకి వచ్చాను. అది నా చిన్ననాటి వయసులో ఏ పాట అయితే విన్నానో, ఏ మాట అయితే విన్నానో, ఏ వ్యక్తిత్వం ఇక్కడ కూర్చున్న నరసింహరావన్న గారు కానీ, కోదండరామ్ సార్ గారు కానీ, అట్లాగే మాస్టర్ జీ గారిని వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసుకుంటూ వచ్చినాను. ఆ వ్యక్తిత్వమే మాలో ఉంది, వాళ్ళ శిష్యులమే మేము. ఇంకొక పాట పాడతాను. అంటావా మామ ఊ అంటావా, నీ పిల్లలకు ఏమి వ్యక్తిత్వం నేర్పిస్తున్నారు చెప్పండి. నేను విన్న పాట యుద్ధానికి సై అన్నమన్నది, న్యాయానికి సై అన్నమన్నది, నిజాయితీ వైపు నిలవడమన్నది. కానీ ఈరోజు నేర్పిస్తున్న పాటలు 2 ఏళ్ల పాట, 2 ఏళ్ల బిడ్డ ఆ పాటకు ఆ లయకు డ్యాన్స్ వేస్తుంటే నెగటివ్ ఎనర్జీస్ని మీరు ఆ బిడ్డలో నాటుతున్నారని ఈ వేదిక మీద నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. సో మనం ఏమి నాటుదాం? కలుపు మొక్కలు నాటుదామా మన బిడ్డల గుండెల్లో? తులసి మొక్కల్ని నాటుదామా మన బిడ్డల గుండెల్లో అని మనం నిర్ణయించాల్సిన సమయం ఏర్పడింది. మరొక్కసారి ఇది మామూలు యుద్ధం కాదు, సమాజం మీద, మనుషుల మీదనే యుద్ధం. మరొక్కసారి మనిషి వ్యక్తిత్వం మీద యుద్ధానికి మొదలైంది. దానికి పూనుకున్నారు మన జూపల్లి గారు. చాలా బాధపడుతుంటే మాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో. మనం ఏమైనా చేయాలమ్మా, సమాజం ఇట్లా అయిపోతుంది అని. ఒక పొలిటీషియన్గా జనరలీ ఆ రాజకీయంలో పొలిటీషియన్స్ అంత సున్నితమైన విషయాలకు వెళ్ళరు. కానీ ఆయన పడుతున్న తపన చూసి మాకు చాలా బాధ అనిపించింది. నిజంగా నాలో కూడా అది మనం ఏమైనా చెయ్యాలని, ముందుకు తీసుకెళ్లాలని మనం సాంస్కృతిక సారథి నుంచే మొదలుపెట్టాము. అది ఎలా మొదలుపెట్టాము అంటే, మన సాంస్కృతిక సారథి కళాకారులకు ట్రైనింగ్ రూపంలో మొదలుపెట్టాం. వాళ్ళకు డప్పు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు ఉమెన్కి వ్యక్తిత్వ వికాసం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రానున్న టైంలో మన స్త్రీలకు కట్టెసాము నేర్పిస్తే అది వాళ్ళు లోకల్లో ఉన్న స్కూల్స్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరుగుతారు. అట్లాగే వాళ్ళకు డిఫరెంట్ స్కిట్స్ మీద ట్రైనింగ్ కూడా మొదలుపెట్టబోతున్నాము, నాటకాల మీద మొదలుపెట్టబోతున్నాము. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న 550 మంది కళాకారులు, వాళ్ళు యోధులు, వాళ్ళు కళానాయకులు, వాళ్ళు లక్షలాదిగా ప్రజలని, పిల్లలని వాళ్ళ వ్యక్తిత్వాన్ని మీద ప్రభావం చూపుతారు. కాబట్టి ముందుగా మరొక్కసారి వాళ్ళకు ఆ నమ్మకం కలిగించాలి, వాళ్ళకు ఆ ధైర్యాన్ని కలిగించాలి. 10 ఏళ్లుగా వాళ్ళ నైపుణ్యాన్ని తొక్కివేయబడ్డది, ఆ నైపుణ్యాన్ని మరొక్కసారి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మనము ఈ కళాకారులకు ట్రైనింగ్ మొదలుపెట్టాం సార్. అట్లాగే అదే భాగంలో ఇక్కడ కళాకారులు పెద్ద ఎత్తున పాటలు రాస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, వందలాదిగా అప్పుడే పాటలల్లి ప్రజల్లోకి పాడుతున్నారు. కానీ అవన్నీ రికార్డ్ అవ్వడం లేదు, అవన్నీ రికార్డ్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళడం లేదు అన్న ఉద్దేశంతో మేము మరొక్కసారి డిస్టిక్ వైజ్ 2 పాటలు, 2 నాటకాలకి ప్రతిపాదకన చేసుకొని అవి తీసుకోవడం జరుగుతుంది. అది మనం రికార్డ్ చేసి ఒక స్టూడియోని ఏర్పరిచి ఆ స్టూడియో ద్వారా పెద్ద ఎత్తున మన తెలంగాణ సంస్కృతికి ఆధ్వర్యం, మన కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక స్టూడియో ఏర్పరిచి ఒక వెబ్సైట్ కూడా మనము రెడీ చేయడం జరిగింది. మీరు అవకాశం ఇస్తే ఆ వెబ్సైట్ని మనం ఇప్పుడు ఇనాగరల్ చేయగలుగుతాం. సో ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే, వ్యక్తిత్వ నిర్మాణం కరెక్ట్గా అవ్వటం లేదు. ఈ వ్యక్తిత్వ నిర్మాణం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఈ వ్యక్తిత్వ నిర్మాణం మన ఇంటి నుంచి మొదలవుతుంది. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, తర్వాత 2వది సమాజం, 3వది స్కూలు, 4వది ప్రభుత్వ బాధ్యత. మనమేం చేస్తున్నామంటే ప్రభుత్వం చేస్తలేదు అంటారు. ప్రభుత్వం కాదండి సమాజ నిర్మాతలు. ముందుగా తల్లి తండ్రులే సమాజ నిర్మాతలు. తల్లి తండ్రే తమ బిడ్డ వ్యక్తిత్వాన్ని పెంచాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి మనమందరూ భాగమవుతున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరం బిడ్డల వ్యక్తిత్వాన్ని వికాసాన్ని కోసం మేము ఉంటామని తెలియజేస్తూ, అట్లాగే ఇందాక మేడం చెప్పినట్టు కూడా ప్రతి
జిల్లాకి మన కళాకారులు ఉన్నారు కాబట్టి కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక 2 రోజులు మన కళాకారులు ఆ స్కూల్లో కాలేజీలో వెళ్ళి ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన పాటలు నాటకాలు వేస్తే ప్రభావితమవుతారని తెలియజేస్తూ, గద్దరన్న 40 ఏళ్ళ ముందు రాసిన పాట అది మహాబోధి విద్యాలయం కోసం రాశారు. బి నరసింహరావు అన్నగారు తండ్రి గారు ఆ భూమి గద్దరన్నకి ఇస్తే గద్దరన్న సూర్యుడు చంద్రుడు వెన్నెల కోసం రాసివ్వలేదు. ఆ భూమి పేద ప్రజలకు చదువు చెప్పాలి, జ్ఞానం ఒక్కటే మిగులును అని ఒక స్కూల్ కట్టాడు. స్కూల్ కట్టిన టైంలో 40 ఏళ్ళ ముందు రాసిన పాట ఎంతో మంది పిల్లలకు ఇప్పటి కూడా పాడుతూ ఉంటారు. ఎంతో మంది కాల్ చేసి చెప్తుంటారు,